వ్యూవర్స్, ఈరోజు మనం చెప్పుకునేది కాంప్లెక్స్ నెంబర్స్ క్లాస్ 2. క్లాస్ 2 టాపిక్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్. క్లాస్ 2 టాపిక్ ఏంటండి? అబౌట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు దిస్ ఇస్ సతీష్, నా పేరు సతీష్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మై మ్యాథ్స్. And at present I am working at Viveka Junior College and Venanda Degree College Institutions, Balaji Road, Tuni. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మరొక చిన్న విషయం అండి. మీకు ఈ టాపిక్ మీద లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, అవి సాల్వ్ చేయండి. అంటే వర్క్ అనుకోండి. అలాగే మీరు నోట్స్ పెట్టి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. ఓకేనా? ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేద్దామండి? అబౌట్ కాంప్లెక్స్ నెంబర్. అబౌట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? దీనికోసం నేను ఐ తీసుకున్నానండి. ఐ పక్కన సింబల్ ఏమైనా ఉందా? ప్లస్ ఐ. ఈ ప్లస్ ఐని ఎలా తీసుకున్నామండి? సో ప్లస్ ఐని పక్కన పెడుతున్నాను. ఈ ప్లస్ ఐని ఎలా తీసుకున్నాము? ఒక రియల్ యాక్సిస్ తీసుకున్నాను. ఈ రియల్ యాక్సిస్ మీద పొజిషన్ ఓ పొజిషన్ నుండి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉండే పొజిషన్ ఏ. ఇప్పుడు ఏ పొజిషన్ నుంచి ఏని 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే వచ్చిన పొజిషన్ ఏంటండి? మనం ఏం చెప్పుకున్నాం? ఐ. ఓకేనా? 1i. సో 1 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న పొజిషన్ నుండి 90 డిగ్రీస్ రొటేట్ అయితే వచ్చిన పొజిషన్ ఏంటండి? ఐ. ఓకేనా? ప్లస్ సైన్ తీసుకుందాం. ఇప్పుడు ప్లస్ ఐకి లెఫ్ట్ సైడ్ ఒక రియల్ నెంబర్, రైట్ సైడ్ ఒక రియల్ నెంబర్ చేర్చామనుకోండి. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి ఒక రియల్ నెంబర్ స్మాల్ ఏని, రైట్ సైడ్లో ఒక రియల్ నెంబర్ స్మాల్ బీని అరేంజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏ ఫామ్ వచ్చింది? ఏ ప్లస్ ఐబి. ఇక్కడ ఏ అనేది ఏంటండి? రియల్ నెంబరు, బి అనేది కూడా రియల్ నెంబర్. ఏ ప్లస్ ఐబి, ఈ ఫామ్నే మనం ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్. సో డెఫినేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఏమని చెప్పచ్చండి? ఈ కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషను 2 టైప్స్లో ఉంటుందండి. ఫస్ట్ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ టైప్ డెఫినేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్: ద నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus I into b or a plus b into I is called a complex number, where a comma b are real numbers and I square is equal to -1 or I is equal to root -1. ఒకసారి డెఫినేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ ఏంటండి? ద నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus I into b or a plus b into I is called a complex number. ఇక్కడ ఉండి a కామా bని ఏమనొచ్చండి? రియల్ నెంబర్స్. అంటే a కామా b బిలాంగ్స్ టు Rn. మరి I గురించి I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని, I ఈజ్ ఈక్వల్ టు రూట్ -1 అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పానండి. ఓకేనా? ఓకే, మరి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తారు? ఈ కాంప్లెక్స్ నెంబర్ని యూజువల్గా దేంతో డినోట్ చేస్తారంటే స్మాల్ లెటర్ జెడ్తో డినోట్ చేస్తారండి. అంటే అది ఏమని చెప్పొచ్చండి? ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ స్మాల్ లెటర్ జెడ్. ఓకేనండి? అంటే దట్ ఈజ్ ఏమని రాయొచ్చండి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి? ఏ ప్లస్ ఐబి. అయితే ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి రాసినప్పుడు అక్కడ ఏ గురించి, స్మాల్ ఏ గురించి మీకు తెలుసండి, స్మాల్ బి గురించి మీకు తెలుసు. అవి ఏంటండి? రియల్ నెంబర్స్. అయితే ఈ ఏని బీని కూడా మరో విధంగా చెప్పచ్చండి. అవి ఎలాగంటే ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి చూస్తున్నారు కదా, ఈ ప్లస్ అనేది 2 పార్ట్స్ కింద సపరేట్ చేస్తుందండి. ఈ ప్లస్ అనేది ఏం చేస్తుందండి? ఏ ప్లస్ ఐబిని 2 పార్ట్స్ కింద సపరేట్ చేస్తుంది. అందులో ఫస్ట్ పార్ట్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ ఫస్ట్ పార్ట్లో మీకు ఐ ఉందా అండి? సో ఫస్ట్ పార్ట్లో ఐ లేదు. సెకండ్ పార్ట్లో ఏముంది? ఐ ఉంది. ఈ ఐని బట్టి ఏని బీని వేరే విధంగా చెప్తామండి. అవి ఎలాగంటే ఇప్పుడు
ఐ లేని పార్ట్ చూడండి, అందులో మనకి ఏ రియల్ నెంబర్ ఉందండి, స్మాల్ ఏ. ఐ లేని పార్ట్లో ఆ స్మాల్ ఏ అంటే ఆ రియల్ నెంబర్ని మనం ఏమని అంటామంటే రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. స్మాల్ ఏని ఏమంటామండి, రియల్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ మనం ఏమని తీసుకున్నాము, z = a + ib అని తీసుకున్నాం. కాబట్టి ఏమని చెప్పచ్చు అంటే ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, z = a + ib. అప్పుడు స్మాల్ ఏని ఏ విధంగా రాయొచ్చు అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్. రియల్ పార్ట్ని సింపుల్గా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఈతో రాస్తామండి. అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, రియల్ పార్ట్ ఆఫ్ a + ib ఈజ్ ఈక్వల్ టు a + ibని దేంతో డినోట్ చేస్తాం, z అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. కాబట్టి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z అని రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఐ ఉన్న పార్ట్ని చూసారనుకోండి, ఐ ఉన్న పార్ట్లో ఉన్న రియల్ నెంబర్ ఏంటండి, బి. ఈ బిని మనం ఏమంటాం అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అంటే ఏమని రాసుకోవచ్చండి, బి ఈజ్ కాల్డ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్, z = a + ib. దట్ ఈస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, ఇమేజినరీ పార్ట్. ఐ క్యాపిటల్ లెటర్ ఐ స్మాల్ లెటర్ m అని రాస్తామండి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు im అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ a + ib. a + ibని దేంతో డినోట్ చేస్తాం, మనం జెడ్తో డినోట్ చేస్తాం. కాబట్టి ఏమని రాయొచ్చు అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z అని రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకు ఫస్ట్ టైప్ డెఫినేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ చెప్పాను, అందులో రియల్ పార్ట్ గురించి చెప్పాను అండ్ ఇమేజినరీ పార్ట్ గురించి చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్. ప్యూర్లీ imaginary number. A complex number is said to be purely imaginary if the real part of the complex number is 0. Purely imaginary definition ఏమని చెప్పొచ్చండి, a complex number is said to be a purely imaginary if the real part of complex number is 0. That is z is equal to a complex number, z is equal to a + ib is called a purely imaginary if a is equal to 0. ఎందుకంటే z is equal to a + ibలో రియల్ పార్ట్ ఏంటండి, స్మాల్ ఏ. ఆ స్మాల్ ఏ కనుక 0 అయ్యింది అనుకోండి, అప్పుడు z ఏముంటుంది, z is equal to ib ఉంటుంది. అంటే రియల్ పార్ట్ అనేది లేదు, ఓన్లీ ఇమేజినరీ పార్ట్ మాత్రమే ఉంది. కాబట్టి సో ఏమని చెప్పొచ్చండి, రియల్ పార్ట్ కనుక ఒక కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ కనుక 0 అయితే ఆ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏమని చెప్పొచ్చండి, ప్యూర్లీ ఇమేజినరీ అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ డెఫినేషన్ ప్యూర్లీ రియల్. ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ప్యూర్లీ రియల్ ఇఫ్ ద ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ 0. దట్ ఈస్ a complex number z is equal to a + ib is called a purely real if b is equal to 0. అంటే మనం z is equal to a + ib కదండి, కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాము. z is equal to a + ibలో ఇమేజినరీ పార్ట్ ఏంటి, b. ఈ b కనుక 0 అయింది అనుకోండి, అప్పుడు z ఏమవుతుందండి, a + i × 0. అంటే z is equal to a. అంటే ఇమేజినరీ పార్ట్ ఐ ఉన్న పార్ట్ ఉందా, సో అది పోయిందండి. అంటే z is equal to a అంటే అందులో i అనే పార్ట్ లేదు. కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే ప్యూర్లీ రియల్. సింపుల్గా చెప్పాలి అంటే రియల్ పార్ట్ 0 అయ్యే కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ ఇమేజినరీ అంటాము, ఇమేజినరీ పార్ట్ 0 అయ్యే కాంప్లెక్స్ నెంబర్ని ప్యూర్లీ రియల్ అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ జీరో కాంప్లెక్స్ నెంబర్. జీరో కాంప్లెక్స్ నెంబర్. A complex number is said to be zero complex number if real part and imaginary part are zeros. అంటే రియల్ పార్ట్ is 0 and imaginary part is 0. That is the complex number z is equal to a + ib is called a zero complex number if a is equal to 0 and b is equal to 0.
ఏ జీరో బి జీరో అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, జీరో ప్లస్ ఐ జీరో ఈజ్ ఏ జీరో కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు దాకా మీకు చెప్పినవి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. అదేంటండి, ఫస్ట్ టైప్ డెఫినేషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ చెప్పాను, రియల్ పార్ట్ చెప్పాను, ఇమేజినరీ పార్ట్ చెప్పాను, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూర్లీ ఇమేజినరీ చెప్పాను, ప్యూర్లీ రియల్ చెప్పాను, జీరో కాంప్లెక్స్ నెంబర్ గురించి చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ అనదర్ టైప్ డెఫినేషన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ని వేరే విధంగా కూడా చెప్పుకోవచ్చండి. ఇందులో మనకి యూజ్ అయ్యేది ఏంటంటే ఆర్డర్డ్ పెయిర్. అసలు ఆర్డర్డ్ పెయిర్ ఎలా ఫామ్ చేస్తాం ఫస్ట్ చూద్దాం. సో ఈ ఆర్డర్డ్ పెయిర్ని ఫామ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలండి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ రాయాలి, కామా సెకండ్ కాంపోనెంట్ రాయాలి, నెక్స్ట్ది బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలండి, ఫస్ట్ కాంపోనెంట్ రాయాలి, కామా సెకండ్ కాంపోనెంట్ రాయాలి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. ఇలా రాసుకున్నాం అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఈ ఆర్డర్డ్ పెయిర్లో ఫస్ట్ కాంపోనెంట్ రియల్ నెంబరు, సెకండ్ కాంపోనెంట్ కూడా రియల్ నెంబరే అండి. ఇప్పుడు మనం ఫామ్ చేసింది ఏంటండి, ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ కామా బి. ఈ ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ కామా బిని మనం ఏమనొచ్చు అంటే కాంప్లెక్స్ నెంబర్. అంటే మనం కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషను అనదర్ టైప్లో ఏ విధంగా చెప్పుకోవచ్చండి, an ordered pair of real numbers a comma b is called a complex number. కాంప్లెక్స్ నెంబర్ని సేమ్ ఫస్ట్ డెఫినేషన్లో ఎలాగైతే చెప్పుకున్నామో సేమ్ అదే విధంగా రిప్రజెంట్ చేసుకుంటామండి. సో డినోట్ చేసుకుంటుంటాం. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి అని రాయొచ్చు. వేరే ఏ కామా బి ఆర్ రియల్ నెంబర్స్. ఇందులో ఐ మెన్షనింగ్ ఉండదు, కానీ ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు √-1 అవుతుంది. అంటే ఐ లేకుండా చెప్పిన అనదర్ డెఫినేషన్ అండి. ఓకేనా? ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నామండి, ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి. అందులో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటండి రియల్ నెంబరు, సెకండ్ కాంపోనెంట్ ఏంటండి రియల్ నెంబరే. కానీ మనం ఏ ప్లస్ ఐబీనే కదా బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి అని రాసుకున్నాం, ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ ఏ కామా బి అని రాసుకున్నాం. అంటే అందులో స్మాల్ ఏ అని ఏమనొచ్చండి, రియల్ పార్ట్ అనొచ్చు. స్మాల్ బీని ఏమనొచ్చండి, అంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏని ఏమనంటే రియల్ పార్ట్ అంటాము, సెకండ్ కాంపోనెంట్ బీని ఏమంటాం అంటే ఇమేజినరీ పార్ట్ అంటాం. ఓకేనండి? అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చిన్న నోట్ పాయింట్ అండి, అదేంటంటే సమ్ టైమ్స్ ద కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ద గ్రీక్ లెటర్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఎట్సెట్రా సో ఆన్. ఇప్పుడు యూజువల్గా మనం ఎక్కువగా ఏ లెటర్ని వాడతామంటే జెడ్ అనే లెటర్ని వాడతాం. మనకి ఎక్కువ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, Z1, Z2, Z3, Z4, Z5 అని ఎలా రాసుకోవచ్చండి. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ నెంబర్స్ని ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతో కూడా డినోట్ చేస్తుంటాడు. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి నోట్ పాయింట్. అదేంటి మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి ఆల్ఫా, బీటా, గామా వాడుతుంటాడు. అయితే కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ తోటే కదా డినోట్ చేస్తామని అనుకోవద్దు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా గ్రీక్ లెటర్స్ ఏమైనా ఇవ్వచ్చండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో అంటే క్లాస్ 3లో క్లాస్ 2 టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తాను, అవి చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంటిమేట్ చేయండి, అంటే ఈ వీడియోస్ షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుందండి, ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏమైనా వీడియోస్ ఫర్దర్గా అప్లోడ్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.